నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు హోమియోపతి డాక్టర్ శ్రీధర్ రెడ్డి గారు. సార్తో మాట్లాడి హెల్త్ పరంగా మరికొన్ని అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. సార్, బీపీ అనేది ఈ మధ్య చాలా వరకు కూడా ఈవెన్ టీనేజర్స్ లో కూడా చూస్తూ ఉన్నాం. సో ఒకప్పుడు వీటి రేటింగ్ అనేది చాలా తక్కువ ఉండేది, కానీ ఇప్పుడు దీని ఎంత అతిగా ఉందంటే దీనివల్ల ప్రతిరోజు కూడా బీపీ ఒక టాబ్లెట్ వేసుకుంటే గానీ వీళ్ళకి డే అంతా యాక్టివ్గా ఉండట్లేదు. లేదంటే ఎక్కడ నీరసం అయిపోతారో, ఎక్కడ పడిపోతారో అనే విధంగా. ఇంకా దట్టు ఇప్పుడు సమ్మర్ వచ్చింది అని అంటే రెండు కలిపి మనిషిని ఇంకా చాలా ఇబ్బందికరంగా, మొత్తం బాడీ అంతా వీక్ అయిపోయే విధంగా ఉంటుంది. అసలు బీపీ ఉన్న వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? ప్రతిరోజు కూడా బీపీ వస్తే టాబ్లెట్ ఖచ్చితంగా వేయాలి అంటారా? ఏమంటారు? యాక్చువల్లీ బీపీ అంటే ఆల్రెడీ బీపీ ఉండి టాబ్లెట్స్ వాడుతున్న వాళ్ళు ఏంటంటే నెగ్లెక్ట్ చేయకూడదు, కంపల్సరీ వాడాలి అండ్ మానిటర్ చేస్తూ ఉండాలి, చెకింగ్ చేసుకుంటుండాలి. అండ్ పర్టికులర్లీ సమ్మర్లో ఏంటంటే ఈ ఓవర్ హీట్ వలన కొంతమందికి ఏంటంటే ఈ హీట్ వల్ల ఎక్కువ అవుతుంది, బట్ జనరల్గా లో బీపీ వస్తుంది. ఎందుకంటే మనకు బాడీలో స్వెటింగ్ ఇవన్నీ పోవడం వల్ల ఎలక్ట్రోలైట్స్ బాడీలోంచి మన సాల్ట్ కానీ వాటెవర్ ఇదంతా వెళ్ళిపోతుంది. సో దానివల్ల ఏంటంటే బీపీ డౌన్, అంటే హై బీపీ ఉన్న వాళ్ళకి ప్రాబ్లం తక్కువ ఉంటుంది సమ్మర్లో, బట్ లో బీపీ కొంతమందికి ఉంటుంది. చాలా అంటే బ్లడ్ తక్కువ ఉండి బీపీ కూడా మామూలుగానే లో ఉన్న వాళ్ళు చాలా కేర్ఫుల్ ఉండాలి సమ్మర్లో. ఎందుకంటే ఈ స్వెటింగ్ వల్ల మొత్తం వాళ్ళకి వెళ్ళిపోతుంది, డౌన్ అవుతుంది. కాబట్టి దానికి సప్లిమెంట్ తీసుకోవాలి. మామూలుగా ఏంటంటే మేము సాల్ట్ ఇవన్నీ తగ్గించమని చెప్తుంటాం, బట్ ఈ సమ్మర్లో పర్టికులర్గా మామూలుగా నిమ్మకాయ కానీ మజ్జిగ కానీ తాగుకోమని చెప్తుంటాం. సో దాంట్లో సాల్ట్ వేసుకోవాలి. అంటే బీపీ ఎక్కువ ఉన్న వాళ్ళు కాదు, నార్మల్గా ఉన్న వాళ్ళు, తక్కువ ఉన్నవాళ్ళు మెయిన్గా. సో జనరల్గా ఎలక్ట్రాల్ పౌడర్ ఇట్లాంటివి ఓఆర్ఎస్ ఏదైతే ఉంటుందో దాంట్లో ఈ సాల్ట్ అండ్ షుగర్ ఇవి మిక్స్ ఉంటాయి. సో దానివల్ల ఏంటంటే వీక్నెస్ కానీ, కళ్ళు తిరగడం కానీ, ఈ లో బీపీ వల్ల చాలామందికి కళ్ళు తిరగడం జరుగుతుంది, హెడేక్ వస్తుంది, డల్ హెడేక్. సో అలాంటి వాళ్ళు ఏంటంటే రెగ్యులర్గా బీపీ ట్యాబ్లెట్ వాడేవాళ్ళు కూడా మానిటర్ చేసుకుంటూ ఉండాలి. ఒకవేళ బీపీ నార్మల్ కానీ లో కానీ వస్తే డోసేజ్ తగ్గడం కానీ, లేదంటే ఆల్టర్నేట్ డేస్ వేసుకోవడం ఇలా చేయాలి. అండ్ జనరల్గా హై బీపీ ఉన్న వాళ్ళు ఏంటంటే కామన్గా అగ్రవేటింగ్ ఫ్యాక్టర్స్ ఏంటంటే మన ఫస్ట్ స్ట్రెస్, మెంటల్ స్ట్రెస్ వల్ల బీపీ చాలా హై అవుతుంది. టెన్షన్స్, ఆలోచనలు, నిద్ర సరిగ్గా లేకపోవడం. అండ్ దెన్ డైట్లో పర్టికులర్గా అవుట్ సైడ్ ఫుడ్ తింటారు నౌడేస్ చాలామంది. సో అవుట్ సైడ్ ఫుడ్లో జనరల్గా సాల్ట్ అండ్ షుగర్ కామన్గా ఎక్కువ ఉంటాయి. సో సాల్ట్ మెయిన్ కంట్రోల్ చేయాలి. ఆయిలీ ఫుడ్స్, సో బేకరీ ఐటమ్స్ కానీ ఇలాంటివి కూడా బీపీని పెంచే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో అంటే ఫస్ట్ మెయిన్ రీజన్ ఏంటంటే హెరిడిటరీ. పేరెంట్స్లో బీపీ ఉన్న వాళ్ళకి ఈ ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది రావడానికి. రెండోది ల్యాక్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ, ఎక్సర్సైజ్ లేకపోవడం, వాకింగ్ లేకపోవడం, కంటిన్యూ కూర్చోవడం. ఇది రెండోది. అంటే బ్లడ్ సర్క్యులేషన్ అనేది సరిగా ఉండకుండా పంపింగ్ అనేది, హార్ట్కి కూడా ఎక్సర్సైజ్ లాగా అవసరం. పంపింగ్ ఇవన్నీ బాగుండాలంటే వాకింగ్, బ్రీతింగ్ ఇవన్నీ మనం పర్ఫెక్ట్గా తీసుకుంటప్పుడు హార్ట్ పంపింగ్ బాగుంటుంది. సో ఆటోమేటిక్గా బీపీ కంట్రోల్ ఉంటుంది. సో ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్ ఇదొకటి. తర్వాత ఈ డైట్ ఇందాక చెప్పాను కదా అది. అండ్ నవేడేస్ ఈ స్ట్రెస్ అనేది చిన్నప్పటి నుంచి ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం ఒకటి, స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది. అది ఈవెన్ ఎడ్యుకేషన్ టైంలో కూడా కాంపిటీషన్, ఒకరికి 90 వచ్చిందంటే నాకు 92 రావాలి, 94 రావాలి. ఈ కాంపిటీషన్ ఎక్కువ అవుతుంది. దీనికి ప్రధాన కారణం మనం స్ట్రెస్ అనుకోవచ్చు. మెయిన్ స్ట్రెస్, హై బ్లడ్ ప్రెషర్ రావడానికి మెయిన్గా స్ట్రెస్, తర్వాత ల్యాక్ ఆఫ్ యాక్టివిటీ, రెండోది నిద్ర సరిగ్గా లేకపోవడం. అండ్ వాటర్ కూడా చాలా మందికి తర్వాత నెగ్లెక్ట్ చేస్తుంటారు, వాటర్ ఎక్కువ తాగరు. సో వాటర్ తక్కువ తాగే వల్ల కూడా ఈ బీపీ అనేది కంట్రోల్ ఉండదు. ఎందుకంటే బీపీ మనం వాటర్ ఎక్కువ తాగుతుంటే కూడా ఈ మానిటర్ చేస్తుంటుంది బ్లడ్ని, కొద్దిగా బ్లడ్ థిక్ కాకుండా సర్క్యులేషన్ బాగుండేటట్లు. అండ్ ఈ హై బీపీ సపోజ్ కంట్రోల్ కాకుండా ఉంటే దానివల్ల చాలా అడ్వర్స్ రియాక్షన్స్ కూడా ఉంటాయి. సో దాని ఎఫెక్ట్ ఏంటంటే కిడ్నీస్ మీద పడవచ్చు, రెటీనా మీద పడవచ్చు, ఎన్నో రీజన్స్ ఉంటాయి. ఎన్నో హార్ట్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ వచ్చేది కూడా. అండ్ బ్లడ్ వెజల్స్ నారో అవ్వడము, కొలెస్ట్రాల్ పెరిగింది అంటుంటాం జనరల్గా. సో కొలెస్ట్రాల్ పెరగడానికి కూడా మెయిన్ కారణం హై బీపీ. ఈ రెండింటికి ఏంటి సార్ లింక్ ఉంటుంది. హై బీపీ వల్ల కూడా కొలెస్ట్రాల్ పెరుగుతుంది, బ్లడ్ థిక్ అవుతుంది, ఈ పంపింగ్ ప్రాబ్లమ్ అయ్యి ఇవన్నీ ఉంటుంది. జనరల్గా ఏంటంటే 130/90 వరకు పెద్దగా భయపడక్కర్లేదు, బట్ అది వార్నింగ్ సైన్ అనమాట. ఇప్పుడు మనం 130/90 అంటే బేసికల్లీ 120 సంథింగ్ అంటూ ఉంటారు కదా సార్. జనరల్ అంటే కంప్లీట్ అకార్డింగ్ టు రీడింగ్ 120/80 కామన్, బట్ ఎగ్జాక్ట్లీ అంత ఉండాలని అందరికి ఉండదు. ప్లస్ ఆర్ మైనస్ 5 to 10 అక్కడ 10, ఇక్కడ పైన కింద 10 ప్లస్ ఆర్ మైనస్. అంటే ఇప్పుడు 110
లేదంటే 130 దాకా టెన్షన్ పడక్కర్లేదు. ఓకే. బట్ ఇదేంటే వార్నింగ్ లాగా తీసుకోవాలి. సో 130 వస్తుంది అంటే పెరిగే ఛాన్సెస్ ఉంది. ఇప్పుడు ఎట్లయితే 120 ఫాస్టింగ్ షుగర్ వస్తే ప్రీ డయాబెటిక్ అంటామో అట్లా బీపీలో కూడా 130 వచ్చింది అంటే కొద్దిగా జాగ్రత్త ఉండాలి, డైట్ మార్చాలి, వాకింగ్ చేయాలి, టెన్షన్ పడకూడదు, కూల్గా రిలాక్స్గా ఉండాలి, ఇవన్నీ చెప్తుంటాం. అండ్ ఎక్కువ హై బీపీ ఉన్న వాళ్ళకి ఏంటంటే వీటన్నిటితో పాటు కామెడీ చూడమంటాం. అక్కడ హార్ట్ఫుల్గా నవ్వినప్పుడు కూడా బ్లడ్ వెజల్స్ కానీ హార్ట్ పంపింగ్ ఇవన్నీ బాగా అవుతాయి. సో బ్లడ్ ప్రెషర్ ఉన్న వాళ్ళు ఎక్కువ టెన్షన్ స్ట్రెస్ ఉన్నవి అంటే చాలా మంది అంటే ఆ సరౌండింగ్స్ లో కూడా కొంచెం దూరం ఉండాలి. అదే కాకుండా ఈ మూవీస్ కూడా చాలా హారర్ సస్పెన్స్ ఇట్లాంటివి చూస్తుంటారు. అలాంటివి చూడకూడదు. ఏదైతే సస్పెన్స్ ఉంటుందో దానివల్ల టెన్షన్ బీపీ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. కూల్గా హ్యాపీగా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉన్నవి లేదంటే కామెడీ ఇలాంటి మూవీస్ చూస్తే మూవీ కానీ సీన్స్ ఏమన్నా సో బీపీ ఉన్న వాళ్ళకి అది చాలా మంచిది. అండ్ స్లీప్ కూడా ఇంప్రూవ్మెంట్ ఉండేటట్టు చేసుకోవాలి. నైట్ డైట్ కూడా నిద్రకు అంటే ఏదైతే ఎక్కువ మనము బిర్యానీ ఇట్లాంటివి కాకుండా సాఫ్ట్ సలాడ్స్ ఇట్లాంటివి తీసుకుని ఇంకా మంచిది బీపీ ఉన్న వాళ్ళు. దాంట్లో సాల్ట్ అట్లాంటివి లేకుండా ఎర్లీగా తినాలి. బై 7-7:30 తినేసి పడుకోవడానికి ఒక 2-3 అవర్స్ గ్యాప్ ఉండి పడుకున్నప్పుడు కూడా అట్మాస్ఫియర్ని కూల్గా అండ్ డార్క్గా ఈ స్క్రీన్ మొబైల్స్ ఇవన్నీ దూరం పెట్టి అలా పడుకుంటే ప్లెజెంట్గా నిద్ర బాగా వస్తుంది. ఇవన్నీ కవర్ చేసుకుంటుంటే బీపీ నుంచి మనం బయట మాక్సిమం వితౌట్ మెడిసిన్ అసలు ప్రివెంట్ కూడా చేయొచ్చు. ఇన్ కేసు ఆల్రెడీ వచ్చిందంటే మెడిసిన్ అలోపతి జీవితాంతం లైఫ్ లాంగ్ టాబ్లెట్స్ వాడాల్సిందే. హోమియోపతిలో మేము ఇచ్చే కోర్స్ ఉంటుంది. ఆ 2-3 years డిపెండింగ్ ఆన్ కండిషన్ ఎంత కాలం నుంచి ఉంది ఆ ట్రీట్మెంట్ తీసుకుంటే ఫ్యూచర్లో ఎప్పటికీ బీపీ అనేది రాదు. థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు.